అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్ 8వ తారీఖున ఘటన జరిగిందో దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న ఆల్రెడీ 13415/IN 2026గా మా ఫిర్యాదు నమోదైంది మనం చేస్తున్నాం. ఈ ఫిర్యాదులో మేము పార్టీలుగా క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ గారిని, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ని, అలాగే స్టీల్ సెక్రటరీ సురేష్ పౌండ్రిక్ గారిని, ఈ ముగ్గురిని పార్టీలుగా చేర్చాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఘటన జరిగితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. పరిశ్రమల శాఖ మంత్రి రాకుండా ఏదో మనకు సామెత ఉంది, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడియలు వాయిస్తున్నట్టు ఇవాళ లోకేష్ గారు పిడియలు వాయిస్తున్నారు. ఇవాళ కార్మిక సంఘాలని వాళ్ళని నానా మాటలు మాట్లాడి మీ ఇంట్లో వాళ్ళు చనిపోలేదా, మీరు ఎందుకు వచ్చారని చెప్పి ఇలాంటి భాష మాట్లాడారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈవేళ స్టీల్ ప్లాంట్లో ఎవరైతే 8 మంది ఆ రోజు చచ్చిపోయారో ఆ మన్నాడు ఇంకో వ్యక్తి చచ్చిపోయారు, మొత్తం 9 మంది చచ్చిపోయారు. వీళ్ళు మాట్లాడితే 1,70,00,000 వస్తుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఈ 12 మందిలో 5 మంది స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ లేబర్. వాళ్ళు ఒక నెంబర్ 1 ఎం కృష్ణబాబుకి మొత్తం PF గ్రాట్యుటీ అంతా కలిపి 2,31,00,000 వస్తుంది. అలాగే GV అప్పారావు ఆయనకి 47,70,000 వస్తుంది. నెక్స్ట్ K ప్రభాకర్కి 1,30,90,000 వస్తుంది. అలాగే G భానుకుమార్ 44,80,000 వస్తుంది. గోల్డ్ కుమార్కి 79,40,000 వస్తుంది. ఈవేళ ప్రభుత్వం మేము మాట్లాడితే ₹1,00,00,000 ఇచ్చామని చెప్పి నిన్న కూడా చూసాం. తిరుపతి విజయసభలో లోకేష్ మాట్లాడుతూ మీరు ఎక్కడిచ్చారు అడుగుతున్నాను, ₹1 ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ 5 లక్షలు మాత్రం ఇచ్చారు. ఇవి వచ్చి బెనిఫిట్లు. ఇవి తప్ప రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం చేస్తుంది.